ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. యువ ఉత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలనేదే తన నినాదమని, ఈ లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు పనిచేస్తాయన్నారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామని, రతన్ టాటా నిరాడంబరత దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమన్నారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించడం ఓ చారిత్రాత్మక సమయమని, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారన్నారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్తు తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభించామన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించామని, యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని క్రోడీకరించి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలు అవకాశాలను వాడుకోవాలన్నారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశాన్ని తాను విశ్వసించనని, ఏపీ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ కమ్యూనిటీకి సేవలందించేలా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. అగ్రిటెక్లో ఇన్నోవేషన్కు విస్తృతమైన అవకాశాలున్నాయని, వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ ఇలా అనేక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని సీఎం వివరించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు, ఎకోసిస్టమ్ ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు అందించగలమన్నారు. దీంట్లో భాగంగానే అమరావతి నగరం క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రియల్ టైం డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. Young entrepreneurs or prospective entrepreneurs who are all attending for this program, either online and offline, I welcome all of you for this historic day and also historic program. Both Government of India and Government of Andhra Pradesh believes very strongly, if you create wealth creation, then only we can eradicate poverty. Otherwise, it will be a vicious circle. In the journey, I thought how to use this brand. I am also having my own this thing. He was a great man. I know him very well. I worked with him, all new innovative ideas. And also if you see him, the simplicity. I can say very clearly that is the culture of Tata. Very simple, honest to the core. Always I used to say, even with honest way, you can start a company, you can create an empire. That is how Ratan Tata has done. Without any doubt, today I am proud of him. He is a son of this great country. I really respect all his efforts. ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదు, వినూత్నమైన ఆలోచనలే ముఖ్యమని, ప్రతి యువకుడు విద్యార్థి దశ నుంచే మెరుపు లాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. యువత తమ వినూత్నమైన ఆలోచనలకు పదును పెడితే వారికి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యతో పాటు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ నారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా తమ సంఘం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం మరింత మెరుగ్గా అమలు చేయాలంటే బస్సుల సంఖ్యను పెంచి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. సిబ్బంది కొరతతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను భర్తీ చేయాలని, అలాగే బస్సుల సంఖ్యను కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. Electronics, Amara Raja batteries, Green Cohere are leading from the front in terms of creating products that we can export and deliver to the world. I recently returned from Delhi and I can see the kind of energy. They said, yes, we have a challenge on one side and that's where opportunity exists. Let's relook at our entire processes. So what they're saying is 100 days, let's look at each and every process that there is. Let's look at each and every act that there is, and how can we make from ease of doing business to speed of doing business a reality in India. So there's great impetus and push from the Honorable Prime Minister. And as we keep saying, Andhra Pradesh is blessed with double engine Sarkar. Earlier I had one boss, Mr. Naidu, and it was a lot easier I felt, but now I have two bosses and it's making my life extremely difficult to deliver on their targets. But under the leadership of the Honorable Chief Minister and Honorable Prime Minister, rest assured Andhra Pradesh will be the hub for innovation, and I look forward to working with all the titans of the industries, to the educators, and with the entrepreneurs, to calling Andhra Pradesh the innovation valley of India. Thank you very much for giving me this amazing opportunity, and Jai Hind. ఏపీలో ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల కోసం రికార్డు స్థాయిలో 167,321 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 24 గంటల్లో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు జరగడంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ రికార్డు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆవిష్కరణ ఆంధ్రపై నేతలు, పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా కృషి చేస్తామని చంద్రబాబు, లోకేష్ పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కళ్యాణి, అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు. Entrusted with the task of adjudicating the record attempt, most people to sign up online to an entrepreneurship or startup business program in 24 hours. We have laid down some very strict guidelines and a strict audit process. So as a result, an attempt which began yesterday has continued right up till now. We had set a benchmark of 7,491 registration. And from what we observed just a while ago, the registration number has exceeded 1,67,321, making it a new Guinness World Records record. So I would like to congratulate the Andhra Pradesh Innovation Society, ITENC Department, Government of Andhra Pradesh for Avishkarana Andhra today on achieving this wonderful record and being now recognized as being officially amazing. And I would like to now present the certificate. Rishi Nadgar adjudicator is presenting and will be received by Sri Surya Teja IAS, MD, AP Innovation Society, and also Honorable Minister for IT, Sri Nara Lokesh Garu, in the gracious presence of Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Adjudicator Rishi Nadgaru and Consultant GWR Guinness World Record Sri Nishal Barot. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని, నేడు ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న పథకం స్త్రీ శక్తి పథకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబును 4వసారి సీఎంను చేయటంలో మహిళలది కీలక పాత్ర అని, అందుకే వారికి సౌకర్యంగా ఉండేలా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా నడుస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను అక్షరాలా అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని తాము భారంగా చూడటం లేదని, బాధ్యతగా భావించామని తెలిపారు. 65 లక్షల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒక సినిమా సక్సెస్ మీట్ తరహాలో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ ప్రెస్ మీట్ నేడు నిర్వహించామన్నారు.
నేడు ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న పథకం స్త్రీ శక్తి పథకం అని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందన్నారు. 65 లక్షల మంది మహిళలు ఇప్పటివరకు ఉచితంగా ప్రయాణం చేశారని, ఇందుకు 25 కోట్లు ఖర్చు కాగా ఆర్టీసీకి ఆ డబ్బు సీఎం కేటాయిస్తారన్నారు. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. తమ దృష్టికి సద్విమర్శలు వస్తే స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. సూపర్ 6 పథకాల అమలులో ఒకదానిని మించి ఒకటి జరుగుతోందని, తల్లికి వందనం పథకం మించి ఉచిత బస్సు ప్రయాణానికి స్పందన వచ్చిందన్నారు. ఆర్టీసీ మనుగడ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, 2500 ఏసీ ఎలక్ట్రికల్ కొత్త బస్సులు 3 ఏళ్ల కాలంలో వస్తాయన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో కూడా త్వరలో ఏసీ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క తిరుమల తప్ప అన్ని ఘాట్ రోడ్లలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందన్నారు. తిరుమల కొండకు వెళ్లాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని చర్చించి పరిష్కారం దొరికాక అమలు చేస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఈ పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాజకీయ కోణంలో మాత్రమే వారు విమర్శలు చేస్తున్నారన్నారు. దయచేసి వారు కూడా సద్విమర్శలు చేస్తే తీసుకుంటామని తెలిపారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళల ఆక్యుపెన్సీ బస్సుల్లో పెరిగిందని, తమ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినా చర్చించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్సు కూడా ఎవరైతే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని ఎమ్మెల్యే సీట్లయితేనే స్ట్రైకింగ్ రేట్తో, అత్యధిక స్ట్రైకింగ్ రేట్తో 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో వాళ్ళల్లో ఎక్కువ మంది మహిళామూర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం. ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. నేను మంత్రిగానైతేనే, మా చైర్మన్ గారైతేనే, మా ఎండి గారైతేనే, కింద స్థాయి ఎవరైతే కండక్టర్ నుంచి కింద డిపోలో పనిచేసే సిబ్బంది వరకు కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని 365 రోజులు 24/7 అంటే 24/7 ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రతి ఒక్క రోజు క్షుణ్ణంగా పరీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం చేపట్టి ఇది 6వ రోజు జరుగుతూ ఉంది. సోదరులారా, మీరందరూ గమనించారు, మీడియాలో కానీ ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు తప్పక ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పోతూ ఉంది. ఈరోజు మా సిబ్బంది అలాగే మన అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం సుమారు 65 లక్షల మంది మహిళా ప్యాసింజర్లు ఉచితంగా ప్రయాణించడం జరిగింది. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మహిళలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి నాయకులుగా ఎదగాలని ఆమె సూచించారు. ప్రస్తుతం కేవలం 12% మహిళలే నాయకత్వ స్థానాల్లో ఉన్నారని, ఈ సంఖ్యను కనీసం 35%కి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్క్ హయత్ హోటల్లో సిఐఐ మహిళా విభాగం IWN ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో షేపింగ్ అండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్ లీడర్షిప్ బ్యాలెన్స్ అనే అంశంపై లీడర్షిప్ కాంక్లేవ్ 2025 కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ KJV సరిత, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరి హంపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి నాయకులుగా ఎదగాలని ఆమె సూచించారు. ప్రస్తుతం కేవలం 12% మహిళలే నాయకత్వ స్థానాల్లో ఉన్నారని, ఈ సంఖ్యను కనీసం 35%కి పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళల ఎదుగుదలలో లింగ వివక్షత ఒక ప్రధాన అడ్డంకిగా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు P4ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఈ లక్ష్య సాధనలో CII కూడా భాగస్వామిగా ఉండాలని కోరారు. ఇలాంటి ఆర్గనైజేషన్స్తో గవర్నమెంట్ పార్టిసిపేషన్స్తో లేకపోతే మా పార్టిసిపేషన్స్తో దాన్ని అట్లీస్ట్ ఇంకొంచెం పెరిగేటట్టు 30%కి తీసుకెళ్లేటట్టు మనం ఏం చేయగలం అనేది కూడా మేము ఈరోజు ఈ వర్క్షాప్ దాని మీద డిస్కస్ చేస్తుంటుంది. అలాగే P4 ఇనిషియేటివ్ అది ఏదైతే ఉందో అది కేవలం జీరో పావర్టీ కాదు, మిగతా చాలా వాటికి కూడా అప్లై చేయొచ్చు. ఏదైతే P4 ఇనిషియేటివ్లో మనం బాగున్నాం, ఇక్కడ చాలామంది ఇండస్ట్రీ లేడీస్ ఉన్నారు, కంపెనీస్ నడుపుతున్నారు, వాళ్ళు ఇంకొంతమంది ఆడవాళ్ళకి మెంటర్షిప్ చేసి లేకపోతే స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకు కూడా ఎక్కడో ఒక ఉద్యోగాలు. సో ఇదే ఒకటి కేవలం P4 అంటే అందరూ తప్పుగా అది డబ్బు బట్టే అంటున్నారు. డబ్బు కాదు, మనం చేయగలిగిన ఏ సహాయం
అయినా అది ఫ్రీగా వాళ్ళకి మెంటర్షిప్ చేయటం, స్కిల్ డెవలప్మెంట్ చేయటం, లేకపోతే ఆఖరికి ట్యూషన్ చెప్పినా చాలు. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి దానికి మనం అప్లై చేసుకుంటే ఏదైతే గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుందో దాన్ని ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా భాగమై తీసుకెళ్లే ఉద్దేశంతో కూడా ఈరోజు ఇక్కడ జరుగుతున్న వర్క్షాప్. అనంతరం డీసీపీ కేజీబీ సరిత మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ఆకాశమే హద్దుగా శ్రమించాలన్నారు. నాయకత్వం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదని, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సాంకేతిక ఆధునిక కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు కొన్ని రోల్స్ ప్లే చేయడానికి డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర తిరుగుతున్నటువంటి రోజుల్లో సోషల్ మీడియాని యూజ్ చేసుకొని అదే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వాళ్ళని వెతుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత విస్తరించింది అంటే దున్నుకున్న వాడికి అంత భూమి అన్న లెవెల్లో ఉంది. మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకుని మన ఓన్ ఇంపాక్ట్ మనం వేస్తే సమాజంలో అవకాశాలకి కొదువ లేదు అని చెప్పేటటువంటి ఈ రోజుల్లో లీడర్షిప్కి ప్రాధాన్యం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆ లీడర్షిప్ని మనలో మనం వెతుక్కోవాలి. మన బలంని ఇంకా శక్తివంతం చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ అవర్ స్ట్రెంగ్స్. బలహీనతల్ని ఇంకా పరచాలి. అంటే వీ హ్యావ్ టు వీకెన్ అవర్ వీక్నెసెస్. అలా చేస్తే ఖచ్చితంగా లేడీస్ విల్ మేక్ వండర్స్. ఫోరెన్సిక్ ఇకోసిస్టమ్ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలను మరింత పటిష్టవంతం చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తెలిపారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలకు సూచించారు. వాటిలో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన వారిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయాలని చెప్పారు. నూతన క్రిమినల్ చట్టాల పటిష్టామలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఢిల్లీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మరియు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో వీడియో సమావేశం నిర్వహించారు. మన దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే చట్టాలు పాత క్రిమినల్ చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానే అమల్లోకి వచ్చాయి. ఈ నూతన క్రిమినల్ చట్టాలను క్షేత్రస్థాయిలో పటిష్టవంతంగా అమలు చేసేందుకు వివిధ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మాట్లాడుతూ నూతన క్రిమినల్ చట్టాల అమలులో ఏపీ దేశానికి రోల్ మోడల్గా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలకు సూచించారు. నేరం జరిగిన ప్రాంతాల్లో అనగా సీన్ ఆఫ్ అఫెన్స్లో పూర్తిగా ఆడియో, వీడియో చిత్రీకరణ చేయాలని, అన్ని ఎఫ్ఐఆర్లను ఈ సాక్ష్యంలో పొందుపరచాలని డీజీపీకి హోంశాఖ కార్యదర్శికి గోవింద్ మోహన్ సూచించారు. నూతన క్రిమినల్ చట్టాల పటిష్ట అమలుకు సంబంధించి కోర్టు రూములు, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితర చోట్ల వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సిఎస్ డీజీపీలకు సూచించారు. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, జీరో ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్, మానిటరింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, వివిధ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీల ఆధునికీకరణ, తగిన సిబ్బంది ఏర్పాటు, సిటిజన్ సెంట్రిక్ ప్రొవిజన్స్ అయిన ఎస్ఎంఎస్, ఈమెయిల్ సేవలను సిసిఎన్టీతో ఇంటిగ్రేషన్, ఫిర్యాదుదారులకు ఎస్ఎంఎస్ అలర్టులు పంపించడం వంటి అంశాల్లో ఏపీ పోలీసులు చేపట్టిన ఏపీ పోలీసు సేవ, సిటిజన్ పోర్టల్, శక్తి యాప్ వంటి వినూత్న చర్యలను హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ప్రశంసించారు. బుడమేరు నీటి ప్రవాహానికి అడ్డున్న అడ్డంకులన్నీ తీసేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుడమేరు కాలువ చిట్ట చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నీటి ప్రవాహం ఉండేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు డ్రోన్తో బుడమేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా కృష్ణలంక, ఇన్నర్ రింగ్ రోడ్డు, రామవరపాడు, బుడమేరు వంతెన, 33 తోములు, గుణదల గేటు, భరతమాత కాలనీ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుడమేరులో తీస్తున్న పూడికలలో భాగంగా భరతమాత కాలనీలో లాంగ్ ప్రొక్లైనర్తో తీస్తున్న వ్యర్థాలను పరిశీలించి బుడమేరు కాలువ చిట్ట చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నీటి ప్రవాహం ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంజనీరింగ్ అధికారులు డ్రోన్తో బుడమేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. బుడమేరు కాలువ ఇరువైపులా ఉన్న ఎలక్ట్రిసిటీ పోల్స్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీ సిపిడిసిఎల్ వారికి లేఖ రాయాలని చీఫ్ ఇంజనీర్ని ఆదేశించారు. మరోవైపు విజయవాడ నగరంలో పెరుగుతున్న కాలుష్యం, జనాభాకి తగ్గట్లుగా మొక్కల శాతాన్ని పెంచాలని, రోడ్డులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, ఖాళీగా ఉన్న డివైడర్లపైన మొక్కలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమైన హరితాంధ్రప్రదేశ్లో భాగంగా విజయవాడ నగరాన్ని హరిత విజయవాడగా మార్చాలన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన గాలిని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ జూనియర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింధూర, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయింది. ఈ సమావేశంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, టీఆర్&బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, PR&RD ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి కె శశిధర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, కళాశాల విద్యా డైరెక్టర్ భరత్ గుప్తా, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడా తదితర అధికారులు పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకం అమలుతో ప్రతి ఒక్క మహిళ కళ్లల్లో ఆనందం కనబడుతోందని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను సూపర్ వేగంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆనందం తట్టుకోలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దకు వెళ్లి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో కాసేపు ముచ్చటించారు. స్త్రీ శక్తి పథకం ఎలా ఉంది, ఏ విధంగా మేలు జరుగుతోంది అనేది అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా ప్రయాణికులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమిచ్చిన సూపర్ 6 హామీలను సూపర్ వేగంగా అమలు చేస్తోందన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఒక్కొక్క పథకాన్ని వరుసగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోతోందంటూ మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధి ఆగిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాక ఇసుక, మద్యం, మట్టి అక్రమాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్పారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయనకు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బాడిత శంకర్ స్పష్టం చేశారు. అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా వారు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే బస్సు ఎక్కి ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారని ఈ రోజు చూస్తే మనందరికి కూడా ఈ మీడియా వారి సమక్షంలో మహిళలతో మాట్లాడితే వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఎనలేని ఆనందం వచ్చింది. మరి ఈ కూటమి ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మనం మద్దతు పలికాం, మంచి మెజారిటీ ఇచ్చాం. కాబట్టి ఈ సూపర్ 6 సక్సెస్ అయింది. కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా ఉన్నాం, మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వెల్లడించారు. స్మార్ట్ మీటర్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం విక్రయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఆపకపోతే తెలుగు ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను క్షమించరన్నారు.
స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, వేల ఎకరాల వ్యవసాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాయన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూటమి ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో అనుసరిస్తున్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ ఉద్యోగి మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మా అనుమానం డిసెంబర్ నెల లోపల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తంగా కూడా అమ్మివేయటానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పక్కమట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూములను తీసుకొని గంగవరం పోర్టు పెడితే ఆ పోర్టుని అదానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. స్టీల్ మంత్రి కర్ణాటక ఆయన వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటైజ్ చేయము, ఇంకా బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేదానికి కావాల్సిన చర్యలని తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడే. ఆయన వరకు బెంగళూరులో హెచ్ఎంటీ యూనిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వెనకటి నుంచి ఉన్నటువంటి పెద్ద సంస్థ అది మూతబడే పరిస్థితుల్లో ఉంటే దానిని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ నిలబెట్టుకున్నాడు బెంగళూరులో వాళ్ళకి సంబంధించిన దాన్ని. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం సభ్యులు గాంధీనగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో విద్యాసాగర్కు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ న్యూఢిల్లీలో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా పాల్గొన్న తనకు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జాతీయ కార్యవర్గ సభ్యులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, రాష్ట్రం నుంచి ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులకు జాతీయ స్థాయిలో పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాలు, కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగులకు జరిగే వివిధ కార్యక్రమాలు, ఉద్యోగుల వేతన సవరణ వీటన్నింటినీ తెలుసుకునే విధానం, కార్యాచరణ చేసే విధానం, ఉమ్మడి డిమాండ్స్, సిపిఎస్ మీద, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, లేబర్ కోడ్ల మీద పనిచేసేందుకు బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చారన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరిగేలా కృషి చేస్తానన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాల్లో భాగం కల్పించాలని కూడా చెప్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సంస్థల ఉద్యోగులకి 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచమని చెప్తున్నాం. ఇట్లా డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. అలాగే హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, క్యాపిటల్లో పనిచేస్తున్న సెక్రటరీ ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు ఎప్పుడైతే 2019లో మంజూరు చేశారో ఆ ఇళ్ల స్థలాలకి మళ్ళీ మీరు మంజూరు చేసిన స్థలాలని వాళ్ళు కొనసాగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అలాట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వీటన్నిటి పాయింట్తో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఎన్జీఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన అన్ని ఉద్యోగుల యొక్క సమస్యలన్నిటి మీద కూడా ఇవాళ చీఫ్ సెక్రటరీ, మిగిలిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో ఆ మీటింగ్ని ఇచ్చేస్తున్నాం. వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేయటంలో ముందుండాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎంతో అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం మరింత మెరుగ్గా అమలు చేయాలంటే బస్సుల సంఖ్యను పెంచి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ నారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా
తమ సంఘం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం మరింత మెరుగ్గా అమలు చేయాలంటే బస్సుల సంఖ్యను పెంచి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. సిబ్బంది కొరతతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను భర్తీ చేయాలని, అలాగే బస్సుల సంఖ్యను కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కొత్త బస్సులు కూడా కొని తొందరలోనే కూడా ఇస్తే ఈ పథకం కూడా మన యొక్క దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తీసుకొచ్చే బాధ్యత అసోసియేషన్గా మేము కార్మికులకు మేము తీసుకుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు కూడా పరిష్కరించడం, అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే కొత్త పిఆర్సీ ఇస్తారని ఎదురు చూస్తున్నాము. అలాగే డిఏలు కూడా రాలేదు. ప్రమోషన్లు కూడా తొందరగా ప్రమోషన్ ఇస్తే చాలా కూడా ముందుకు వెళ్ళి చాలా ఉత్సాహంగా పనిచేసేది ఉంది. కాబట్టి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఏంటంటే తక్షణమే ప్రమోషన్ల విషయంలో కానీ ఆర్థికపరమైన అంశాలు కానీ అలాగే చాలా ఇతర కారణాలు కూడా మెమరాండం ఇచ్చిన కూడా తక్షణమే కూడా అవి పరిశీలించి ఆర్టీసీ కార్మికులందరికీ తగిన న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని డిపోల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని జోన్లో కమిటీలు వేసుకుంటూ మరి ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిటీ వేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతూ ఎక్కడ ఏ విధమైన మా జేబీఎం కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని, ఎక్కడ ఏ విధంగా అన్యాయం జరగనీకని మేము పోరాటం చేస్తామని, మరి ప్రభుత్వం మరి విలీనం చేసినా కూడా మమ్మల్ని ఎన్జిఓస్లో కలిపినా కూడా ఇంకా ఆర్టీసీకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. మరి కొన్ని ఈహెచ్ఎస్ కార్డుల విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ మరి ఇంకా మరి డిఏలు కానీ మరి ఏరియర్స్ కానీ ఇంకా ఆర్టీసీలో ఇంకా ఏమీ లేదు. 2004 అవతల వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ఎన్జిఓస్లో కలిపినా కూడా 2004 అవతల ఉన్న ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ రావాలనే విధానం మరి ఎన్జిఓస్లో ఉంది. మరి ఎన్జిఓస్లో కలిపిన మమ్మల్ని కూడా 2004 అవతల ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని. విద్యార్థులను సురక్షితంగా, భద్రంగా ప్రతిరోజు పాఠశాలలకు తీసుకురావడంలో ఆటో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ రజిత అన్నారు. ఆటో డ్రైవర్లకు ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ఎంతో బాధ్యతగా విద్యార్థులను స్కూల్కు తీసుకుని వస్తున్నారని చెప్పారు. వారు చేస్తున్న సేవలు మరుమలేనివని, వారి సేవలను గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అట్కిన్సన్ స్కూల్ వ్యవస్థాపకులు కార్లో జూలియా 210వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ వంటంలోని అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆటో డ్రైవర్లకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొవిన్షియల్ సుపీరియర్ షౌరీలు, సుపీరియర్ సిస్టర్ ఏసమ్మ, ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ ఈజితమ్మ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకుంటున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్లో జూలియా ఆదర్శ దంపతులని, వారు అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. ఇటలీలో కలరా వ్యాపించినప్పుడు వారు అనేక మందికి సేవలు అందించారన్నారు. వారి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. జూబిలీ సంవత్సరంలో భాగంగా వేర్వేరు విభాగాల్లో సేవలు అందించిన వారిని సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ఆటో డ్రైవర్లకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆటో డ్రైవర్లు స్కూల్ విద్యార్థులను ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా తీసుకొస్తున్నారని తెలిపారు. గత 20 నుంచి 30 సంవత్సరాలుగా తమ పాఠశాలకు విద్యార్థులను వారి ఇళ్ల నుంచి క్షేమంగా తీసుకొస్తున్న ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారని చెప్పారు. వారికి ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. Services that they do for the society, we wanted to honor them on the occasion of 219th wedding anniversary of our Carlo Giulia. So we feel so happy, we are grateful for the staff and students who came forward to honor these people. So we also thank all the parents for your cooperation, for the staff and students, and we are so happy to introduce everyone of our auto drivers who are rendering their services since 20 years, 25 years, even some of them are 30 years. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.